మంగళగిరిలోని టిట్కో గృహాల ప్రాంగణంలో నిర్మించిన పార్కులో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎంపీ సానా సతీష్ తెలిపారు. వివరాలు వీక్షిద్దాం. ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా బీసీసీఐ ఏర్పాటు చేస్తున్న టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్కులలో భాగంగా మంగళగిరిలో ఈ నెల 25, 26 తేదీలలో టిట్కో మెగా పార్కులో భారీ స్థాయిలో ఐపీఎల్ ఫ్యాన్ పార్కులు నిర్వహించనున్నట్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ సెక్రటరీ ఎంపీ సానా సతీష్ తెలిపారు. ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ జరగనున్న టిట్కో మెగా పార్క్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు. 2 రోజుల పాటు 4 ఐపీఎల్ మ్యాచ్లను భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా అభిమానులు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఫ్యాన్ పార్క్లో ప్రవేశం పూర్తిగా ఉచితమని, స్టేడియం తరహా అనుభూతి కలిగించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భారీ స్క్రీన్పై మ్యాచ్లతో పాటు అక్కడే ఉన్న ప్రేక్షకులను కూడా లైవ్లో చూపించే ప్రత్యక్ష సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మంగళగిరి ప్రజలకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి క్రీడా స్ఫూర్తికి నిలయమని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 150కి పైగా జట్లు పాల్గొంటున్నాయని గుర్తు చేశారు. అలాగే వాలీబాల్, బ్యాడ్మింటన్ లీగ్లకు కూడా విశేష స్పందన లభిస్తోందని, ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా 10,000 మంది వీక్షించడం ప్రత్యేకమని అన్నారు. ఫ్యాన్ పార్క్లో ఫుడ్ స్టాల్స్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫ్యాన్ పార్కు క్రీడాభిమానులకు ఒక గొప్ప వినోద అనుభూతిని అందిస్తోందని తెలిపారు. అలాగే మంగళగిరి స్టేడియంను మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎంపీ కేశినేని చిన్ని సారథ్యంలో మరింత అభివృద్ధి చేసి నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్తామని వెల్లడించారు. మంగళగిరిని అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇది ఇక్కడ మనం 2 రోజుల పాటు 25, 26 4 మ్యాచ్లు ఐపీఎల్ ఫాన్ పార్క్ని మంగళగిరికి కేటాయించిన బీసీసీఐ వారికి, ప్రత్యేకంగా జైషా గారికి, సైక్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ ఏర్పాట్ల విషయంలో సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ కూడా, ఇది మంగళగిరి ప్రజలని నేను ఒకసారి మంగళగిరి ప్రీమియర్ లీగ్ చూడటానికి వచ్చినప్పుడు ఈ ప్రజల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని చూసాం. ఒక చిన్న టోర్నమెంట్ చూడటానికి 5,000 నుంచి 10,000 మంది వస్తున్నారు. ఇక్కడ ప్రీమియర్ లీగ్ టెలికాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయగా, వాళ్ళు ఈ 4 మ్యాచెస్ అందరూ వీక్షించడానికి దీంట్లో ఐపీఎల్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెద్ద పెద్ద స్క్రీన్స్తో వీళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ స్పోర్ట్సింగ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే స్టేడియంలో ఉంటుందో ఆ విధంగా కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేయడానికి సహకరించిన మంగళగిరి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంగళగిరి ప్రజల్లో ప్రత్యేకంగా తెలియజేసింది ఏమనగా, వీళ్ళలో చాలా క్రీడా స్ఫూర్తి ఉంది. ప్రతి సంవత్సరం జరిగే మంగళగిరి ప్రీమియర్ లీగ్లో 160, 150 టీంలు పాల్గొంటున్నాయి. అదేవిధంగా మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్, మంగళగిరి బ్యాడ్మింటన్ టోర్నమెంట్, మంగళగిరి కబడ్డీ టోర్నమెంట్, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనం ఒక క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంతమంది క్రీడాకారులు ఇంతమంది ఉన్నారు మంగళగిరిలో, ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము బీసీసీఐ వారికి రిక్వెస్ట్ చేసి 4 మ్యాచ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 4 మ్యాచ్లు వీక్షించడానికి వచ్చిన జనాల కోసం, ఎవరైతే వస్తారో పబ్లిక్ అందరి కోసం కూడా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు, వాటర్ కానీ ఏ విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ మ్యాచ్లని ఇక్కడ వీళ్ళు వీక్షించే మ్యాచ్లని ప్రత్యేకంగా వీళ్ళు వీక్షించడాన్ని స్టార్లో కూడా లైవ్ చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ కూడా, ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళందరినీ కూడా స్టార్లో లైవ్ చేస్తారు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్లో మంగళగిరి ప్రజలు ఆనందం వెల్లబుచ్చుతారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన, ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్కి ఇంకొక ఫ్యాన్ పార్క్ని మేము రిక్వెస్ట్ చేస్తాం కాకినాడలో చేయమని చెప్పేసి, సెమీఫైనల్స్ కానీ ఫైనల్స్ కానీ వాళ్ళు ఇంకా పరిగణనలో తీసుకోలేదు. ఫస్ట్ వాళ్ళు మంగళగిరి ఏదో ఒక ప్లేస్లో చేస్తామంటే మంగళగిరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. మంగళగిరి క్రీడా ప్రేమికులు ఎక్కువగా ఉన్న ప్లేసు, మంగళగిరి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తాం. మీరు మంగళగిరిలో చూస్తే ఇది 4వ సీజన్ మంగళగిరి ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. 150 టీంలు వచ్చినాయి. అంటే 150 టీంలు అంటే ఎంతమంది క్రీడలు ఆడుతున్నారు. అదేవిధంగా వాలీబాల్ చూసాం,
వంద టీంలు వచ్చినాయి మంగళగిరి ప్రీమియర్ లీగ్. అందరూ కూడా మంగళగిరి ఆడేవాళ్ళు మంగళగిరి లోకల్ వాళ్ళే. ఈ లోకల్ క్రీడలు ఎంతమంది ఆడుతున్నప్పుడు మనం ఇటువంటివి కార్యక్రమాలు చేస్తే ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దీనికి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఇటువంటి క్రీడా స్ఫూర్తి, ఆయన కూడా క్రీడల పట్ల ఉన్న ఆయనకున్న అవగాహన, ఆయనకున్న నమ్మకం. ఆయన మొన్న ఏదో తిరుపతి స్టేడియంకి వెళ్తే అన్నీ ఆడారు, క్రికెట్ ఆడారు, వాలీబాల్ ఆడారు, మొత్తం అన్ని గేమ్లు ఆడారు. ఆయన ఎలా ఉన్నారో, ఆ నాయకుడు ఎలా ఉన్నారో మంగళగిరి ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారు. అంచేత ఇక్కడ మాకు చేయడానికి కూడా ఆనందంగా ఉంది.